ఎఫెక్ట్స్ లేదు, సిజిఐ లేదు, ఏఐ లేదు, ఆఖరికి కంప్యూటర్ కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న సీన్ 1957 లో తీసిన మాయా బజార్ లోనిది. అప్పట్లో ఫిల్మ్ మేకర్స్ ఎంత క్రియేటివ్ మైండెడ్ అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులోని ప్రతి సీన్ ఒక ఐకానిక్, ప్రతి క్యారెక్టర్ ఒక వండర్. కృష్ణుడిగా ఎన్టీ రామారావు అయితేనేం, ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు అయితేనేం వారి వారి క్యారెక్టర్లతో మనసులు కాదు మనుషుల్నే దోచేసుకున్నారు. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో చిన్న చిన్న ట్రిక్స్ ని యూజ్ చేసి పెద్ద మ్యాజిక్ ను క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న సీన్ లో ఘటోత్కచుడు పెద్దగా కనిపించాలి. దీనికి వీళ్ళు యూజ్ చేసిన టెక్నిక్ కెమెరాను లో యాంగిల్ లో పెట్టి యాక్టర్ కు కొద్ది దూరంలో పెడతారు. ఇప్పుడు ఘటోత్కచుడిని మెల్లగా ముందుకు స్లైడ్ చేస్తారు. అంతే, ఒక్కసారిగా ఘటోత్కచుడు పెద్దగా అయినట్లు ఫీల్ కలుగుతుంది. ఈ టెక్నిక్ నే ఫోర్స్ పర్స్పెక్టివ్ అంటారు. ఇది చాలా ఓల్డ్ టెక్నిక్. ఈ లడ్డు సీన్ చూడండి, లడ్డు వాటంతటవే లైన్ గా నోట్లోకి వెళ్తున్నాయి. అప్పట్లో ఈ సీన్ కొన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు. దీని వెనకున్న సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ఒకేసారిగా 10 లడ్డులు నోట్లో పెట్టేసుకుని నోట్లో నుండి కింద పడేయడం. దాన్ని రివర్స్ చేస్తే సీన్ రెడీ. నిజంగానే అన్ని లడ్డులు ఒకేసారి తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఈ సీన్ లో తినుబండారాలన్నీ వాటంతటవే మిస్టర్ ఘటోత్కచ దగ్గరకు వెళ్తాయి. ఇది యాక్చువల్ గా స్టాప్ కెమెరా ట్రిక్. అంటే ఒక్కొక్క వస్తువును స్టెప్స్ వైజ్ గా కదుపుతూ ఫోటోస్ తీస్తారు. లాస్ట్ లో అన్నిటిని ఒక్కసారిగా ప్లే చేస్తే ఈ అద్భుతమైన సీన్ వస్తుంది. అసలు టెక్నాలజీ సరిగా లేని ఆ కాలంలో తీసిన ఈ సినిమాపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంతకీ సినిమా చూసారా లేదా? చూడకపోతే ఇప్పుడు చూడండి. సబ్స్క్రైబ్.